నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సార్వత్రిక సమరానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న పార్టీలు. ఆశావహుల జాబితా పంపాలని డీసీసీలకు పీసీసీ ఆదేశాలు. రేపు రాష్ట్రానికి రానున్న భాజపా అగ్రనేత అమిత్ షా. 3 ప్రాంతాల్లో జరిగే సమావేశాల్లో ఎన్నికలపై దిశానిర్దేశం. నేటి నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా భారాస సమావేశాలు. లోక్సభ ఎన్నికలకు గులాబీ శ్రేణుల్ని సిద్ధం చేయడమే లక్ష్యం. ఇండియా కూటమిలో నితీష్ కుమార్ కలకలం. అసంతృప్త నేతలతో కాంగ్రెస్సే మాట్లాడాలన్న అఖిలేష్. ఢిల్లీలో ఓ భవనంలో చెలరేగిన మంటలు. 4 మృతి, 2 గాయాలు. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. అర్హులైన నాయకులను గుర్తించేందుకు కసరత్తు కొనసాగుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వివరాలను ఈ నెల 29లోగా పంపాలని డీసీసీలను పీసీసీ ఆదేశించింది. ఈ నెల 30న సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తోంది. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ముందస్తుగా వెలువడే అవకాశం ఉందనే ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను ఏఐసీసీ ఆదేశించింది. రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలను సేకరించే పనిలో పార్టీ నిమగ్నమైంది. ఈ నెల 29లోపు నాయకుల జాబితా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుల్ని పీసీసీ ఆదేశించింది. రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు పంపే వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలిస్తుంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. ఒక్కో స్థానంలో 4-5 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. గెలుపు గుర్రాల ప్రాతిపదికన వీరి నుంచి అర్హుల్ని ఎంపిక చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా పీసీసీ సిద్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు క్లస్టర్ సమావేశాలను నిర్వహిస్తోంది. భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్, సికింద్రాబాద్ క్లస్టర్లలో నిర్వహించే సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో 3వ అధికారమే లక్ష్యంగా నిర్దేశించుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలుపొందాలనే కృతనిశ్చయంతో పనిచేస్తోంది. 10 సీట్లు 35% ఓటు బ్యాంకు కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఒక క్లస్టర్గా, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి పార్లమెంటు స్థానాలు మరో క్లస్టర్గా ఏర్పాటు చేసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ స్థానాలతో 3 క్లస్టర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ తో కలిపి 4 క్లస్టర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, కరీంనగర్ కలిపి 5వ క్లస్టర్గా విభజించారు. ఈ 5 పార్లమెంటు క్లస్టర్లకు రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జ్లను నియమించింది. పార్లమెంటు క్లస్టర్ల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం, లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇన్ఛార్జ్లు పనిచేయనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. తొలుత మహబూబ్ నగర్ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని ప్రతి గడపకు చేరవేసేలా కార్యకర్తలు పనిచేయాలని అమిత్ షా వివరించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 5 క్లస్టర్లు, తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా
ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విజయమే లక్ష్యంగా వారు కార్యకర్తల్లో జోష్ నింపుతారు. మూడవసారి ముచ్చటగా మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. కరీంనగర్ సమ్మేళనం తర్వాత అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహించే మహిళా మేధావుల సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు భాజపా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ పార్లమెంట్ సంబంధించిన కార్యకర్తల యొక్క సమ్మేళనం వేలాది మందితో జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో మహిళా మేధావులు, ఎలైట్ పీపుల్, అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్ ఇటువంటి వాళ్ళందరితో పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను తీసుకుంటుంది, గత 10 సంవత్సరాల నుంచి దేశానికి ప్రజల కోసం ఏం చేసిందనే ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే విషయం పైన కూడా వారు యొక్క మార్గదర్శనం ఉంటుంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అంశాన్ని కీలక ప్రచారాస్త్రంగా భావిస్తున్న భాజపా ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల కసరత్తులో భాగంగా నేటి నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే 17 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తవగా వాటికి కొనసాగింపుగా ఇవాల్టి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పార్టీ తరపున ప్రతినిధులు సమావేశాలకు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. ఇటీవలే శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. మొదటి రోజైన ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో భరాస విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. అటు మైనార్టీ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగిన భూసేకరణలో అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. చందనవెల్లిలో జొన్న సోలార్ కంపెనీ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా చందనవెల్లి భూ బాధితులను కలిసి వారు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు. ఎంజాయ్మెంట్ సర్వే పేరిట రికార్డుల్లో లేని వారి పేర్లను చేర్చి భూసేకరణ పరిహారం అర్హులు కాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారు. దీనిపై విచారణ చేయాలని కోరిన భూ బాధితుల విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణ చేయిస్తానని వెల్లడించారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ నది ప్రక్షాళన ఏళ్లకు ఏళ్లుగా మాటలకే పరిమితమైన ప్రహసనంగా మారుతోంది. పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు మూసీ నదికి ప్రాణం పోయాలని మొరబెట్టుకున్నా దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలో కొత్తగా కొలుదీరిన కాంగ్రెస్ సర్కార్ మూసీ సుందరీకరణే లక్ష్యంగా హైదరాబాద్లో పనిచేయబోతున్నట్లు ప్రకటించింది. మూసీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు వెల్లడించింది. మూసీ నదికి పునరుజ్జీవం వస్తుందా అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూసీ నది దశాబ్దాల నిర్లక్ష్యం, మానవ తప్పిదాలకు నిలువెత్తు సాక్ష్యం. నిలువెల్లా విషతుల్యమై ప్రవహిస్తూ ప్రభుత్వాలకి, పాలకులకు సవాలుగా మారుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి మూసీ నది ప్రక్షాళన తెరపైకొస్తుంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన అజెండాగా మార్చుకుంది. మూసీని ప్రక్షాళన కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నంగా చూపిస్తామని చెబుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లోని థేమ్స్ నదిని పరిశీలించారు.
దుబాయ్లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చూశారు. ప్రపంచ స్థాయి 10 నగరాల్లో హైదరాబాద్ ని ముందు వరుసలో పెట్టాలంటే మూసీ నదిని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేయటం ఒకటే మార్గమని నిర్ణయించారు. ఈ మేరకు మూసీ నది అభివృద్ధి అజెండాగా నగరంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రంగంలోకి దిగిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కొండల్లో పుట్టిన మూసీ గ్రేటర్లో దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల్లో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వాటికెక్కడా ఆటంకం కలగకుండా పర్యాటకంగా, సాంస్కృతిక పరంగా మూసీని 55 కిలోమీటర్ల మేర సుందరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికల్ని రూపొందించింది. మూసీలో స్వచ్ఛమైన జలాలు ప్రవహించేలా, అందులో హాయిగా పడవల్లో ప్రయాణించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వాక్ టు వర్క్ ప్రాజెక్టులు, అమ్యూజ్మెంట్ పార్కులు, జలపాతాలు, వాటర్ స్పోర్ట్స్, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా పెట్టుబడులు వస్తాయని, స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. To make Moosi as a clean, green, and economic zone as a growth center for Hyderabad. He wants it as a growth engine. He wants to improve ecosystem. He wants to build public spaces there. Moosi, it has certain characteristics which are very, very good compared to any other river in India. It has all the heritage precincts surrounding it. There is Golconda, there is Taramatibara, there is Seven Tombs, Charminar. I mean, at that side, High Court, this side, Osmania, it's again a heritage building. There is a heritage precinct. And we have 55 kilometers river stretches there from Outer Ring Road to west to east. Honorable CM's vision is to build up a corridor, of an elevated corridor of a road transport. On top of that, he wants to bring in a metro corridor. Many people, I think 90% of the people wouldn't have believed that we will come and govern, but we had a big dream. We are here. So in that way too, the river, Moosi river front, many people would be thinking how this government has thought of Moosi river. So we have a big dream and we will achieve it and we will reflect it. And this is our agenda. And one consultant from Israel, he was talking about the natural development of this Moosi river. It's so interesting. This Moosi river with amusement parks, water sports, integrate the local vendors into this program of development. We would hope to go on a PPP model. మూసీ అభివృద్ధిపై పారిశ్రామికవేత్తల ఆలోచనలు, అనుభవాలను ప్రభుత్వం సేకరిస్తోంది. భారత పరిశ్రమల సమాఖ్య వివిధ దేశాల్లోని రివర్ ఫ్రంట్ నిపుణులు, పెట్టుబడిదారుల్ని నగరానికి ఆహ్వానించి మూసీ అభివృద్ధిపై సమాలోచనలు జరుపుతోంది. కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో వచ్చేవారికి మూసీ నది ప్రాజెక్టు ప్రగతి పనుల్ని అప్పగించాలని భావిస్తోంది. ఈ వాటర్ బాడీకి ఫేస్ చేసిన సిటీస్ అన్ని కూడా గ్లోబల్లీ దే ఆర్ వెరీ ఫేమస్, గ్లామరస్గా ఉన్నాయి. చాలా టూరిజం డెవలప్మెంట్స్ వచ్చాయి. పెద్ద పెద్ద ఏమంటారు ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ రావడం కూడా జరిగింది. టూరిజము మెయిన్ కూడా వాళ్ళకు రెవెన్యూ కూడా ఉంది, దాంతోపాటు బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వీరు ఒక మిషన్ మోడ్లో తీసుకున్నారు. చెప్పింది తర్వాత మన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళడం జరిగింది, అక్కడ థేమ్స్ రివర్ చూడడం జరిగింది, దుబాయ్ రివర్ ఫ్రంట్ అవన్నీ కూడా చూడడం జరిగింది. మన టాప్ 10 సిటీస్లో, గ్లోబల్ సిటీస్లో హైదరాబాదు ఆ మ్యాప్లో ఉండాలి, గ్లోబల్ మ్యాప్లో ఉండాలంటే ఇంక అంతకంటే గొప్పగా ఏం చేయగలుగుతాము. అలాంటి చేయగలిగినప్పుడు మనకి ఇక్కడ టూరిస్ట్ స్పాట్ అవుతుంది, లోకల్ ఏరియాకి ఇంపార్టెన్స్ వస్తుంది. దానివల్ల మనకు డెఫినెట్గా ఒకటి మన హిస్టరీ, హైదరాబాద్ బ్రాండ్ అనేది కూడా మెనీ టైమ్స్ పెరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు తప్ప నిధుల కేటాయింపు అరకొరగానే జరిపారు. ఫలితంగా మూసీ నుంచి తట్టెడు మట్టి బయటకు తీయలేదు. మురుగునీరు ఇంకా అందులో చేరుతూనే ఉంది. ఈ ప్రభుత్వమైనా ఆశించిన స్థాయిలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని పర్యావరణ నిపుణులు, నగర వాసులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడా పండ్లు, కూరగాయల మార్కెట్ నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెట్ నిర్మాణం కోసం ప్రస్తుత స్థలానికి మరో 50 నుంచి 100 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నిర్మాణాన్ని అన్ని వసతులతో ఏడాదిలోపు పూర్తి చేయాలని సూచించారు. కొహెడ్ మార్కెట్ స్థలానికి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వైపు 33 అడుగుల రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు పంపించాలని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో తుమ్మల స్పష్టం చేశారు.
జగిత్యాలలో ఓ యువకుడి ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. భారస కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కవిత, జీవన్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన హబ్సీపూర్ గ్రామానికి చెందిన శివ నాగేశ్వర్ అనే ఎస్సీ యువకుడిని భారస సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది బెదిరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు సర్పంచ్ను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే A4గా ఉన్న రాజేశ్వర్ రెడ్డిని ఈ మధ్యనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల సబ్ జైల్లో ఉన్న రాజేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. జీవన్ రెడ్డి తమ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి స్పందించారు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్తుడిని పరామర్శిస్తారా అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రాజేశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నేరారోపణతోని రిమాండ్ చేయబడ్డాడు కాబట్టి పరామర్శకు వస్తే సంతోషం. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతకు గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని, ఏదైతే పేర్కొనడం ఏదైతుందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేశారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. 2019లో డీకే అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. విలువలు, విధానాలు లేని వ్యక్తి పేరు డీకే అరుణ అని ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలను ఆమె మారుపేరన్న వంశీ డీకే అరుణ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. డీకే అరుణ గారు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, మంత్రిని చేసింది, జిల్లా మొత్తం అప్పచెప్పింది. ఇవాళ డీకే అరుణ గారికి ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పదవులు గాని, రాజకీయంగా ఉన్నటువంటి హోదాలు అన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంటే 15 కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి డీకే అరుణ గారు. గవర్నర్ వ్యవస్థను అవమానపరచడం వల్లే భారసాను ప్రజలు రద్దు చేశారని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. గవర్నర్ గురించి భారసా నేతలు మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించినా ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. ఈ నెల 28న కరీంనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని బండి సంజయ్ పరిశీలించారు. అంతకుముందు చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. మీరు ఏ రోజు గవర్నర్ గుర్తించారు, గవర్నర్ మర్యాద ఇచ్చారు, ఏ రోజు గవర్నర్ వ్యవస్థను గౌరవించారు? కనీసం అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం ఇవ్వలే. మీరు స్వాగతోపన్యాసం వాడిది మరి భాషను కనీసం బడ్జెట్ ప్రసంగం కూడా చేయించే అవకాశం ఇవ్వలే. అడుగడుగున ఒక మహిళా గవర్నర్ చూడకుండా కూడా అవమానపరిచారు. మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంప్ ముద్ద గుర్తితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచోడు. అంటే మీకు ఏం సపోర్ట్ ఇవ్వకుండా వ్యవస్థను రద్దు చేయాలంటారు వాళ్ళు. ఇక హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలో 2 పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేయాలని భాజపా నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడి కొత్తపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝాన్సీని పరామర్శించిన రఘునందన్ జీవో 55ని రద్దు చేసి వేరొక చోట హైకోర్టుకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీ స్థలం తీసుకొని ఒక బయోడైవర్సిటీ పార్కుని ధ్వంసం చేసి వద్దన్న విద్యార్థుల్ని జుట్టుపట్టుకొని ఈడ్చుకొని లాగి కొట్టి గత ప్రభుత్వాలకు భిన్నంగా మీరు పనిచేయకపోతే మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న మీకు ఆ ప్రజాపాలనకి ఏం అర్థం కనబడతలేదు అనేది నా ఉద్దేశం. కాబట్టి రాష్ట్ర కేబినెట్ వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. మొన్న శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సోదరి ఝాన్సీ
ఇతర విద్యార్థి సంఘాల నాయకుల మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరుని పూర్తిగా ఖండిస్తా ఉందాం. అమ్మాయి పట్ల అంత దురుసుగా ప్రవర్తించి జుట్టుబడి లాగినటువంటి ఇద్దరు పోలీసుల్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి. ఎన్డీఏ కూటమిలోకి మరోసారి వెళ్లేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ సిద్ధమవుతోందనే ప్రచారం ప్రతిపక్ష ఇండియా కూటమిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్న పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కూటమిని ముందుకు తీసుకెళ్లే అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వంటి నేతలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని, చిన్న పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమితో మళ్లీ కలుస్తారని తాము భావించడం లేదని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్ మ్యాప్నకు కట్టుబడి ఉండాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. ఈ రోడ్ మ్యాప్ కీలకమైన సైనిక హార్డ్వేర్ అభివృద్ధి, ఉత్పత్తికి దోహదం చేయడం సహా అంతరిక్షం, భూతల యుద్ధం, సైబర్ స్పేస్, కృత్రిమ మేధ రంగాల్లో సాంకేతిక సహకారాన్ని సులభతరం చేస్తుందని తెలిపాయి. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో స్వదేశీ పరికరాలతో H-125 హెలికాప్టర్ల తయారీకి టాటాలు, ఎయిర్బస్ హెలికాప్టర్ల మధ్య ఒప్పందం జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్, రోబోటిక్స్, స్వతంత్ర వాహనాలు, సైబర్ డిఫెన్స్ రంగాల్లో సహకారాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఉపగ్రహాల ప్రయోగంలో పరస్పర సహకారం కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. వివిధ రంగాల్లో యువత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పరస్పర సహకారం, భారత పోస్ట్ గ్రాడ్యుయేటర్లకు 5 ఏళ్ల పరిమితితో షింజెన్ వీసాల జారీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. గాజా సంక్షోభం, ఉగ్రవాదం సహా ఎర్ర సముద్రంలో పరిస్థితులపై భారత్, ఫ్రాన్స్ దేశాధినేతలు చర్చించినట్లు వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఢిల్లీలోని షాదాపా ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి 4 వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనలో మరో 2 గాయపడ్డారు. మృతుల్లో 9 నెలల పసిపాపతో పాటు 2 మహిళలు, 17 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బహుళ అంతస్తు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లో రబ్బర్తో కూడిన వైపర్లు, రబ్బర్ కటింగ్ యంత్రం ఉండటం వల్ల మంటలు వేగంగా పై అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని స్థానికుల సాయంతో 3 రక్షించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న 4 భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. వారిని స్థానిక జీటీబీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్ననాటి జ్ఞాపకాలు చెరిగిపోనివి. బాల్యంలో మనం గడిపిన క్షణాలు అత్యంత మధురమైనవి. అలాంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్లోని హైదర్గూడ సెయింట్ పాల్స్ పాఠశాల పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ సమ్మేళనం నిర్వహించారు. 1973-74 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులంతా 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి గురువులను ఘనంగా సన్మానించి కానుకలు అందించారు. 50 ఇయర్స్ అయిపోయింది మేము గ్రాడ్యుయేషన్ చేసి. ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము చేస్తున్నాము. దీంట్లో కొందరు 120 మందిలో కొందరు 64లో జాయిన్ అయ్యారు. అంటే డైమండ్ జూబ్లీ అయినట్టు అనమాట. ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా పాత టీచర్లు కూడా మాకు చెప్పిన వాళ్ళు 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేసారు. పాత విద్యార్థులు, కొత్త విద్యార్థులు, పాత విద్యాపకులు, కొత్త విద్యాపకులు అందరూ వచ్చారు. ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కొందరు మంది 4 దశాబ్దాల తర్వాత కలుసుకుంటున్నారు. సో స్కూల్లో కాలు పెట్టగానే మళ్ళీ చిన్నతనం గుర్తొచ్చేసి శిల్పి వేషాలు వేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. సికింద్రాబాద్ పీజీ కళాశాల వసతి గృహం వద్ద 3 వ్యక్తుల హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో గోడ దూకి వసతి గృహం ప్రాంగణంలోకి 3 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడడంతో విద్యార్థినీలు ఆందోళనకు గురయ్యారు. కళాశాల గేట్లు మూసివేసి ఆందోళన చేస్తున్న విద్యార్థినీలు తమకు సరైన రక్షణ కల్పించాలంటూ నినదిస్తున్నారు.